దెందులూరులో పొలిటికల్ యాక్షన్ కు పోలీసులు రియాక్షన్ ఇస్తున్నారు. నువ్వా నేనా అన్నట్టుగా చింతమనేని ప్రభాకర్, అబ్బయ్య చౌదరి పొలిటికల్ ఫైటింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు లా అండ్ ఆర్డర్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు అధికారులు. 2 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం దగ్గర టీడీపీ వైసీపీ వర్గాల ఘర్షణపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. పోలీస్ యాక్ట్ 30 సెక్షన్ 144 అమల్లో ఉన్న నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీకి చెందిన జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ విజయబాబు సహా మరో 13 మందిపై కేసులు నమోదు చేశారు. టీడీపీకి చెందిన 5గురిపై పెదవేగి స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కొండలరావు పాలెంలోని తన వ్యవసాయ క్షేత్రంలో 2 రోజుల క్రితం పనులు చేపట్టారు. అయితే కొల్లేరు ప్రాంత రైతులకు బకాయిలు చెల్లించాలంటూ టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అబ్బయ్య చౌదరికి మద్దతుగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు కారణం అబ్బయ్య చౌదరి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. బయట ప్రాంతం నుంచి రౌడీలు, గూండాలను తీసుకొచ్చి అలజడులు సృష్టించారంటూ ఫిర్యాదు చేశారాయన. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులతో పాటు చింతమనేని తీరుపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అబ్బయ్య చౌదరిపై చింతమనేని అనుచరులు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు అడ్డుకోకపోగా రక్షణ కల్పించారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆడెవడో మా తోటలోకి వస్తే మీరెందుకు ఊరుకుంటున్నారు? కర్రలతో రాడ్డులతో తాగి వస్తే బీరు సీసాలు తీసుకొచ్చి అక్కడే తాగుతుంటాడు. మీ డిఎస్పీ గారి ముందే, మీ సిఐ గారి ముందే, మీ ఎస్ఐ గారి ముందే ఆడు బీరు సీసా తోటలో మా తోటలోకి వచ్చి తాగుతూ పక్క కర్ర తిప్పుతూ ఉంటాడు. రండిరా ఎవడో తోటకి ఎక్కడరా చెట్టు అంటున్నాడు. మీరెందుకు వచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? అంటే మేమేమన్నా తిరగబడి చింతమనేని రౌడీల్ని సావగొడతామో, కాళ్ళు చేతులు ఎరగొడతామో అని కాపలా కాటాకు వచ్చారా? ఆడికి రక్షణగా వచ్చారా? దేనికి వచ్చారు మరి? వైసీపీ నేతల ఆరోపణలు, విమర్శలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటున్నారు కాబట్టే వైసీపీ నేతలు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. మీరేం మెసేజ్ ఇస్తున్నారు? లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. లా అండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావునేనా? నువ్వు రా, పోలీసులు లేకుండా చూస్తా. లా అండ్ ఆర్డర్ లేదంటున్నావుగా. నిన్ను పంపించింది, గౌరవంగా మాట్లాడిచ్చింది, పరామర్శించింది పోలీసు వాళ్ళని బట్టే. పోలీసులు పక్కాగా పనిచేయబట్టే ఈరోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద. ఇది మీ ప్రభుత్వం కాదు. కళ్ళు లేకుండా, కబోదు లేక గుడ్డిగా పరిపాలించటానికి. దమ్ముంటే చర్చకు రావాలంటూ పేర్ని నానికి సవాల్ విసిరారు చింతమనేని ప్రభాకర్. ప్లేస్, టైం ఫిక్స్ చేయాలని సవాల్ చేశారు. నీ బతుకు ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది. మాది ఇండివిజువాలిటీ. మాకేముంటే అది మాట్లాడతాం, ఏముంటే అది చెప్తాం. నీ దగ్గర దమ్ముంటారా? నా ఇంటికి రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా, అబ్బగారి ఇంటికి రమ్మన్నా వస్తా. కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా, కొల్లేరు వాళ్ళని తీసుకుని వస్తా. నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చౌదరి వాళ్ళకి బాకీ లేడు, ఇతను తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా ఇవ్వద్దు. ఇప్పుడు వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అర్థం కట్టిస్తాం, తప్పు జరగకపోయి ఉంటే. దెందులూరులో నెలకొన్న ఈ హై టెన్షన్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.